హలో గాయ్స్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, హెల్దీ. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న, లైక్స్ చేస్తున్నా, కమెంట్స్ పెడుతున్నా, అండ్ దట్ టు పాజిటివ్ కమెంట్స్ పెడుతున్నా, షేర్స్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా, మన ఛానల్‌కి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నంబర్‌కి మెసేజ్ చేయండి. మీకు డీటెయిల్స్ అందించబడతాయి. బుకింగ్స్ ఓపెన్‌లో ఉన్నాయి. ఎవరైనా పర్సనల్ రీడింగ్స్ కోసం బుక్ చేసుకోవాలి అనుకుంటే బుక్ చేసుకోవచ్చు. ఓకేనా? రైట్. ఒక్కసారి ఈ మీ మైండ్‌ని, మీ ఎనర్జీస్‌ని, మీ హార్ట్‌ని హీల్ చేయడానికి నేను హీలింగ్ సెండ్ చేస్తాను. ఒకసారి రిసీవ్ చేసుకోండి. అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు పితృపక్షాలు, మహాలయ పక్షాలు స్టార్ట్ అయినాయి కదా! మొన్న 18థ్ నుంచి అందరికీ తెలిసే ఉంటుంది కదా! సో, తెలియని వాళ్ళకి కూడా తెలుపుతున్నాను. నెక్స్ట్ అమావాస్య, పితృ అమావాస్య లేదా మహాలయ అమావాస్య. చాలా, చాలా, చాలా ఈ 15 రోజులు చాలా ప్రీషియస్ అన్నమాట. ఓకేనా? దీని గురించి అసలు ఎందుకొచ్చినియి ఈ పితృపక్షాలు? ఎందుకు ఈ 15 రోజులే ఇంపార్టెంట్ అనేది నేను ఇంకో వీడియోలో చెప్తాను. అట్ ద సేమ్ టైమ్ ఈ ప్రీషియస్ డేస్‌ని ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు. నేను యాక్చువల్‌గా ఈ 15 రోజులు మీకొక కోర్స్‌లాగా స్టార్ట్ చేసి మీ చేత చేయిద్దాము అనుకున్నాను. బట్ మీకు తెలిసిందే మా అక్కగారి, పెద్దమ్మ గారి పరిస్థితి. ఆ సిట్యుయేషన్స్‌లో ఫుల్ బిజీ షెడ్యూల్. ఆహ్, నిద్ర అనేదే లేకుండా నాకు ఎలా ఉందంటే ఒక 10, 15 డేస్ నుంచి లాంగ్ జర్నీ. ఊరు వెళ్లి రావాలి. ఎన్ని సార్లు వెళ్లి రావాల్సొస్తుందంటే, జర్నీ చేసి అలసిపోవడం ఒకటి. వీడియోస్ చేస్తూ దీంట్లో కూడా నేను వీడియోస్ ఆపట్లేదు. ఎందుకు అనంటే ఇక్కడ ఒక రీజన్ చెప్తాను. నేను ఒక 2 రోజులు వీడియో చేయలేదు. ఒక రోజంటే ఓకే. 2 రోజులు, 3 రోజులు చేయలేదు అనంటే, ఇంక కంటిన్యూగా నాకు మెసేజెస్ వస్తూనే ఉంటాయి. ఏడుస్తూ మెసేజ్ పెడతారు. వాయిస్ మెసేజ్ పెడతారు. నా సిట్యుయేషన్ వల్ల మిమ్మల్నెందుకు బాధ పెట్టాలి నేను? నా పెయిన్‌ని మీ దాకా నేను తీసుకురాకూడదు. నేను చాలా, చాలా, చాలా నా దగ్గరే ఫిల్టర్ చేసేస్తాను. మీకు తెలీదు. ఎందుకంటే నా ఉద్దేశ్యం ఏంటంటే, నా హ్యాపీనెస్‌ని మీతో షేర్ చేసుకోవాలే తప్ప, ఆహ్, హ్మ్, నా పెయిన్‌ని మీతో షేర్ చేసుకోకూడదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ పెయిన్‌లో ఉన్నారు. మిమ్మల్ని ఏ రకంగా నేను హీల్ చేయాలా? ఏ రకంగా హ్యాపీగా ఉంచాలా? అనే ప్రయత్నిస్తాను తప్ప, నా వరకు నేనే మింగేసుకుంటాను. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మీకు తెలీదు. హెల్త్ పరంగా కానీ, సిట్యుయేషన్స్ పరంగా కానీ, ఆహ్, ఈ ఏదైనా సరే నేను మీ దాకా రానిను. కానీ మొన్నంటే ఒక 4, 5 డేస్ దాకా వీడియోస్ రాలేదు. దట్టు నా ఎనర్జీస్ కూడా చాలా డౌన్ అయిపోయినాయి. ఇంక చేయలేకపోయాను. అందువల్ల మీ మెసేజెస్‌ని తట్టుకోలేక నేను ఆ 4 మినిట్, 5 మినిట్ వీడియో అన్నా చేసి పెట్టాల్సొచ్చింది. లేకపోతే మీకు ఇది గూడా తెలిసేది కాదు. తెలియకుండానే ఉంచేదాన్ని మిమ్మల్ని. ఆహ్, బాధ పెట్టాల్సింది కాదు. ఓకే. ఇది సిట్యుయేషన్. ఓకేనా? ఇప్పుడు ఈ పితృపక్షాల్లో మీరేం చేసుకోవాలంటే, మీ గతించిన ఇక్కడ మీ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే కాదు. మీరు పుట్టి, పెరిగి, ఊహ తెలిసిన దగ్గర నుంచి మీ గ్రోత్‌కి ఎవరైతే సహాయపడ్డారో, మీ టీచర్స్ కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ రిలేటివ్స్ కావచ్చు, మీ మీ కోరుకునే మీ వెల్ విషర్స్ కావచ్చు. వాళ్ళు మీకు జస్ట్ ముఖపరిచయమైనా కావచ్చు. వాళ్ళ వల్ల మీకు చిన్న హెల్ప్ జరిగినా సరే, వాళ్ళని తలుచుకోండి. గ్రాటిట్యూడ్ చెప్పండి. వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారంట. మన ఇళ్లల్లో సూర్లుంటాయి గదా! మూలలు. ఆ మూలల్లో నక్కి అలా అసలు మీ ఇళ్లల్లో పూర్వీకులుంటారు గదా! గతించిన వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిన వాళ్ళు.
సో, వాళ్ళందరూ కూడా ఇంటి మూలల్లో లోపల తొంగి చూస్తూ ఉంటారంట. అసలు నన్ను వీళ్ళు తలుచుకుంటున్నారా? నాకన్ని సపర్యలు చేస్తున్నారా? నాకు ఆహారం పెడుతున్నారా? ధూపమేస్తున్నారా? అసలు ఏ మైండ్‌తో తలుచుకుంటున్నారు? ఫార్మాలిటీగా తలుచుకుంటున్నారా? ఫుల్ ఫ్లెడ్జెడ్‌గా మనస్ఫూర్తిగా మమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారా? అని ఎదురు చూస్తూ ఉంటారంట. పెద్దవాళ్ళని తలుచుకోండి. వాళ్ళు చేసిన మంచిని తలుచుకోండి. అయిపోయింది. చెడు వదిలేసేయండి. వాళ్ళ వల్ల ఏమన్నా మీకు నష్టం జరిగినా, వాళ్ళు మీకు శత్రువులైనా సరే, వన్స్ ఈ భూమి మీద నుంచి ఎళ్ళిపోయారు అంటే వాళ్ళు దేవుడి కంటే ఎక్కువ. వాళ్ళ మీద గ్రడ్జ్ పెట్టుకోకూడదు. చాలా తప్పు. చాలా పొరపాటు. దేవుడు ఆశీర్వాదం కంటే కూడా పితృదేవతల ఆశీర్వాదం ఎంత అమూల్యమైనది తెలుసా? పితృదోషాలు లేకుండా చూసుకోండి. మీ వల్ల తెలుసో తెలియకో తప్పిదం జరిగితే వాళ్ళ ప్రతిరోజు ఈ 15 రోజులు ఏ తిథుల్లో పోయారో వాళ్ళు మీకేం అది గుర్తు లేకపోయినా సరే, అందరికీ కలిపి రాబోయే మహాలయ అమావాస్య రోజు అందరికి గుర్తు చేసుకొని ధూపం వేసుకోండి. చేసుకోగలిగిన వాళ్ళు ఈ 15 రోజులు మీ ఇంట్లో పెద్దవాళ్ళకి అంటే ఆల్రెడీ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిన వాళ్ళకి ఫోటో పెట్టి, వాళ్ళకి నచ్చిన ఫుడ్డు అది ఏదో ఒక నైవేద్యం పెట్టి, మెయిన్ వీళ్ళకి ధూపం. ధూపం ఆఘ్రాణించాలి. ఎంత ఎక్కువ ధూపం వేస్తామో అంత మంచిది. ఎంత దాన ధర్మాలు చేస్తామో అంత మంచిది. ఎంత యానిమల్‌కి ఫీడ్ చేస్తామో కుక్కలకి, ఆవులకి ఇట్లా యానిమల్స్‌కి ఎంత ఎక్కువ ఫీడ్ చేస్తామో అంత మంచిది. లేని వాళ్ళకి ఎంత ఎక్కువ దానం చేస్తామో అంత మంచిది. ఒక్క పూట ఒక కడుపు నింపినా చాలా భాగ్యం అన్నమాట. 3 పూట్ల తింటున్నాం మనం. ఒక్కోసారయితే 4 పూట్ల తింటారు కదా! అందులో ఒక్క పూట, 2 పూట తగ్గించుకొని ఆ ఫుడ్ వేరే వాళ్ళకి పెట్టండి. ఆ పుణ్యం మనకే గదా! రైట్? ఇంత కాపోతే ఇంత పెట్టండి. చక్కగా ఏదన్నా పులిహోరనో, దద్దోజనమో లేకపోతే ఫ్రూట్సో, మెడిసిన్సో పంచండి. డమ్ అండ్ డఫ్ పిల్లలుంటారు. బ్లైండ్ స్కూల్సుంటాయి. అలాంటి వాళ్ళకి సేవ చేయండి. రైస్ బ్యాగ్స్ అట్లా ఇవ్వండి. తింటారు గదా! అందులో ఒక్కొక్క గింజ 2, 2 గింజలన్నా ప్రతి ఒక్కడి కడుపులో పోతాయి గదా! మీరిచ్చింది. మా స్తోమత అంత లేదక్కా అనేవాళ్ళు కొంతమందుంటారు. అలాంటి వాళ్ళకి కూడా చెప్తున్నా. ఒక 25 కేజీ బస్తా అలా వేసినా ఒక్కొక్కరి కడుపులో 4 గింజలన్నా పోతాయిగా అమ్మా! ఆ పుణ్యమైనా మన ఖాతాలో పడుతుందిగా. ఉన్నవాళ్ళు హ్యాపీగా దానం చేయండి. ఏది మనతో పాటు తీసుకొని పోలేము. రైట్? మనోళ్ళ కోసం కూడబెట్టాలి. మనోళ్ళ కోసం, మన పిల్లల కోసం, మన దీని కోసం. ఎవ్వడు రేపుని చూస్తాడా, చూడడా అనే నమ్మకమే లేదు. ఈ ఈ జనరేషన్‌లో ఎవ్వరు కూడా ఎంత మనం ప్రేమించినోళ్ళైనా, ఎంత మనల్ని ప్రేమించినోళ్ళైనా వాళ్ళ సర్కమ్‌స్టాన్సెస్ ప్రేముంది. ఉంటది. వాళ్ళ సర్కమ్‌స్టాన్సెసే కాకపోవచ్చు. చూడలేకపోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు స్ట్రెస్‌ఫుల్ లైఫ్‌లో జీవిస్తున్నారు. బతకాలి. బతకాలంటే పోరాడాలి. రైట్? ఎవరిని మనం బ్లేమ్ చేయలేం. సో, కాళ్ళు చేతులు భగవంతుడిచ్చారు. కన్నందుకు మనం వాళ్ళని పెంచి పోషిస్తున్నాం. మన ధర్మం మనం చేస్తున్నాం. వాళ్ళని సోమరిపోతులు మాత్రం చేయమాకండి. వాళ్ళ కష్టంతో వాళ్ళు బతకనివ్వండి. వాళ్ళ కష్టంతో వాళ్ళని ఎర్న్ చేసుకోనివ్వండి. మీరు కూడబెట్టి, మీరు జీవితకాలం కష్టపడి, మీరేమి అనుభవించక, కూడబెట్టి, ఆస్తులు కూడబెట్టి, రేపు మీ పిల్లల్ని సోమరిపోతులను చేయమాకండి. నాకేంటి కూర్చొని తిన్న తరగని ఆస్తి. నేనెందుకు పని చేయాలి అనే సోమరితనం వస్తది వాళ్ళకి. అరే! నాకు ఉందే 10 మందికి హెల్ప్ చేద్దాము. నా కష్టంతో నేను బతుకుదాము అనే సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా కొద్ది మందికే ఉంటది. రైట్? ఫర్ ఎగ్జాంపుల్ నాకింత ప్రాపర్టీ ఉంది. అవన్నీ పక్కన. నా సెల్ఫ్ ఎర్నింగ్స్, నా కష్టం. ఇదే నాకు ఇంపార్టెంట్. ఇదే నాకు ఆహ్, పంచభక్ష పరమాన్నం అన్నమాట. నేను సంపాదించిన ఒక రూ. 10 కూడా నాకు అపురూపం. నా కష్టం. ఎంత సంతోషం ఉంటది తెలుసా దాంట్లో?
అది ఎక్స్‌ప్లెయిన్ చేయలేం అంతే. అది ఇంకొకరికిస్తున్నప్పుడు దాంట్లో ఒక రూ. 2 ఇవ్వండి అవతల వాళ్ళకి. అరే! నేను కష్టపడి సంపాదిచ్చింది కదా! ఆ రూ. 2 ఆ దీనికి ఒక పండు కొనివ్వండి. చెప్తున్నా ఎగ్జాంపుల్. వాళ్ళ కళ్ళల్లో ఇచ్చేటప్పుడు వాళ్ళ కళ్ళల్లో సంతోషం ఉంటది చూడండి. నాకు భలే ఇష్టం తెలుసా? ఆ! రైట్. ఎక్కువగా పెద్దవాళ్ళకి ధూపం వేస్తూ ఉండండి. ఉదయం, సాయంత్రం. ఉదయం, సాయంత్రం. ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది. ఓకేనా? మీ మేమేమన్నా తెలుసో తెలియకో తప్పు చేస్తుంటే మా అజ్ఞానంతోటి క్షమించండి పితృదేవతలారా అని దండం పెట్టుకోండి. సరేనా? రైట్. సరే. ఈరోజు ఎట్లాగూ ఆహ్, ఈ ఈ డేస్ జరుగుతున్నాయి కాబట్టి, పితృపక్షాలు జరుగుతున్నాయి కాబట్టి, అసలు మీ యాన్సెస్టర్స్ అంటే గతించిన పూర్వీకులు, పెద్దవాళ్ళు. వాళ్ళు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీకేం బ్లెస్సింగ్స్ ఇవ్వాలనుకుంటున్నారు? మీ లైఫ్‌లోకి వాళ్ళ వల్ల ఏం బ్లెస్సింగ్స్ రాబోతున్నాయి? మిమ్మల్ని మీరు ఏం మార్చుకోవాలి? మీరేం తప్పులు చేశారు? మిమ్మల్ని మీరు ఎలా మార్చుకోవాలి? మీరెళ్ళే దారి కరెక్టేనా? కాదా? ఫ్యూచర్‌లో వాళ్ళు మీకిచ్చే బ్లెస్సింగ్స్ ఏంటి? చూద్దాం. రైట్? Please angels, please guide me. Please my dear ancestors, my dear angels, archangels, please bless me and please bless us. Please bless our channel Moon Divine Tarot and subscribers, my dear viewers అందరిని కూడా బ్లెస్ చేయండి. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మా వ్యూవర్స్‌కి మా వ్యూవర్స్‌తో పాటు మాకు కూడా ఏం చెప్పదలుచుకున్నారు? మేమెలా ఉండాలి? ఏం చెయ్యాలి? ఏం చేయకూడదు? ఏ తప్పులు చేసున్నామో వాటిని ఎలా రెక్టిఫై చేసుకోవాలి? ఏ టు జెడ్ ప్లీజ్ గైడ్ అస్. త్రీ ఆఫ్ పెంటికల్స్, ఏస్ ఆఫ్ సోర్డ్స్, పేజ్ ఆఫ్ వాండ్స్, క్వీన్ ఆఫ్ వాండ్స్, ద హెరోఫెంట్, ఎయిట్ ఆఫ్ సోర్డ్స్, ఎయిట్ ఆఫ్ పెంటికల్స్, టూ ఆఫ్ వాండ్స్, ద వరల్డ్, నైన్ ఆఫ్ కప్స్, ద ఫూల్,
6 of Swords, bottom of the deck, King of Swords, the Empress. Wow, I am the Empress. Thank you, my dear ancestors. క్లారిఫై చేస్తూ మాట్లాడతాను. థాట్స్ క్లియర్ కనిపిస్తున్నాయా? ఓకేనా? ఇప్పుడు కనపడుతున్నాయిగా? రైట్. క్లారిఫై చేస్తూ మాట్లాడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యాన్సిస్టర్స్ మనకేం చెప్పబోతున్నారు? ఏం చెప్తున్నారు? మీరు ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? ఏం మార్పులు చేసుకోవాలి? ఇవి ఏది ఈ స్ప్రెడ్‌లో చూద్దాము. తర్వాత మనకి యాన్సిస్టర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి? వాళ్ళ బ్లెస్సింగ్స్ ఏంటి? ఏం బ్లెస్సింగ్స్ రాబోతా ఉన్నాయి? అవి చూద్దాం. ఇక్కడ జెమినై, లిబ్రా, అక్వేరియస్, మిథున, తుల, కుంభ రాశులు అండ్ క్యాన్సర్, స్కార్పియో, పైసెస్, కర్క, వృశ్చిక, మీన రాశులు అండ్ మేష, సింహ, ధను రాశులు అండ్ టోరస్, వర్గో, క్యాప్రికాన్, వృషభ, కన్య, మకర రాశులు. ఆల్ సైన్స్ ఆర్ దేర్. అన్ని సైన్స్ వచ్చినాయి. మీ లైఫ్‌లో ఏదో ఒక మేజర్ షిఫ్ట్ ఏదో రాబోతోంది. అంటే మేజర్ ఎండింగ్స్ ఏదో జరగబోతున్నాయి. ఒక ఎండ్ దాన్ని గో విత్ ద ఫ్లో లాగా యాక్సెప్ట్ చేయండి. అది మీకు బాధ కలిగినా, సంతోషం కలిగినా వాట్ ఎవర్ ఇట్ మే బి ఆ సిట్యుయేషన్, ఆ టఫ్ సిట్యుయేషన్ ఎండ్ అయిపోయి మీ లైఫ్‌లో న్యూ బిగినింగ్స్ ఏదో స్టార్ట్ అవ్వబోతా ఉన్నాయి. సో, ఒకటంటూ ఎండ్ అయితేనే గదా! ఎండ్ అవ్వనివ్వాలి గదా మీరు. తట్టుకోలేక కష్టపడుతూ లేదు నాకిదే కావాలి, ఇదే కావాలి, నేను లేకపోతే బతకలేను. ఇట్లాంటి సిట్యుయేషన్ వద్దు. యాన్సెస్టర్స్ ఏం చెప్తున్నారంటే, ఏదో మేజర్ ఎండింగ్స్ మీ లైఫ్‌లోకి రాబోతా ఉన్నాయి. ఆ ఎండింగ్స్‌ని యాక్సెప్ట్ చేసి గో విత్ ద ఫ్లో దాటుకొని వెళ్ళిపోతే, మీ లైఫ్ మళ్ళీ న్యూ బర్త్ తోటి ఒక పాజిటివ్ వేలో న్యూ బిగినింగ్స్ స్టార్ట్ అవ్వబోతా ఉన్నాయి. మేబీ దట్ ఈస్ కొంతమంది విషయంలో ఫైనాన్షియల్ విషయంలో కావచ్చు. కొంతమంది విషయంలో ఆల్రెడీ మీ పార్ట్నర్ లైఫ్‌లో థర్డ్ పార్టీ సిట్యుయేషన్ ఉంటే, మిమ్మల్ని కాకుండా థర్డ్ పార్టీకి ఓవర్ గివింగ్ ఇస్తూ ఇలా ఉన్న పర్సన్ ఉన్నట్టయితే, ఆ సిట్యుయేషన్ అక్కడ ఎండ్ అయిపోయి, లేదా ఆ సిట్యుయేషన్ అక్కడ ఎండ్ అయిపోయి మీ లైఫ్‌లోకి న్యూ బిగినింగ్ చేయొచ్చు. లేదా మీ లైఫ్‌లో మీ పార్ట్నర్‌కి సంబంధించి, ఫైనాన్షియల్‌కి సంబంధించి ఏదన్నా మేజర్ బ్రేక్ డౌన్ రావచ్చు. దాన్ని ఎట్లా అనేది అట్లా యాక్సెప్ట్ చేసేయండి. తట్టుకోగలిగిన శక్తి ఇవ్వమని కోరుకోండి. అంతే తప్ప నో, నో ఇలా జరగడానికి లేదు. ఆహ్, ఇట్లాంటివి వద్దు. ఎప్పుడైతే మనము ఆహ్, గాడ్ చేసుకుంటూ ఉంటామో, ఆపాలని ట్రై చేస్తామో, సిట్యుయేషన్స్ ఎవ్వరూ ఆపలేరు. కర్మని ఎవ్వరూ ఆపలేరు. విధిని ఎవరూ ఆపలేరు. రైట్? సో, నాకిక్కడ ఎక్కువ ఫైనాన్షియల్‌గానే కనపడుతుంది. ఆహ్, మేజర్ చేంజెస్ ఏదో రాబోతా ఉన్నాయి. కానీ అట్ ద సేమ్ టైమ్ చాలా అంటే చాలా పాజిటివ్ వేలో మళ్ళీ న్యూ బిగినింగ్ అవ్వబోతా ఉంది. ఆహ్, రైట్. వై ఈస్ దిస్ 3 ఆఫ్ పెంటికల్స్ హియర్? చెప్పానా? చెప్పానా? ఇప్పటిదాకా ఇదే కదా! నా ఇంట్యూషన్ ఎట్లా చెప్తుంది చూడండి. నేను మధ్యలో నుంచి కార్డ్ తీశాను. ఎక్కడ తీశానో కూడా నాకు గుర్తులేదు. ఏమొచ్చింది? మేజర్ చేంజెస్ మనీ విషయంలోనే. మేజర్ ట్రాన్స్‌ఫర్మేషన్స్, మేజర్ చేంజెస్ ఐదర్
పాజిటివ్ ఆర్ నెగెటివ్. ఒకవేళ ఆల్రెడీ నెగటివిటీ ఎవరిలోనా జరుగుతూ ఉంటే, ఫైనాన్షియల్‌గా డౌన్ జరుగుతూ ఉంటే, ఆ సిట్యుయేషన్ కూడా ఎండ్ అయిపోయి, ట్రాన్స్‌ఫర్మేషన్స్ చాలా జరిగి, బిగ్ చేంజెస్ జరిగి, మీ లైఫ్‌లో న్యూ బర్త్ స్టార్ట్ అవ్వబోతా ఉంది. ఓకేనా? ఫైనాన్షియల్ విషయాల్లో కొంచెం ఆహ్, టేక్ కేర్‌గా ఉండండి. యెస్. చూడండి. థర్డ్ పార్టీ సిట్యుయేషనే కనపడుతుంది ఇక్కడ. ఇక్కడ కూడా చూడండి 3 ఆఫ్ పెంటికల్స్, 3 ఆఫ్ పెంటికల్స్ సేమ్ 2 డెక్స్ నుంచి. యాక్చువల్‌గా ఈ 3 ఆఫ్ పెంటికల్స్‌ని క్లారిఫై చేస్తే డెత్ కార్డ్ వచ్చింది. డెత్ కార్డ్‌ని క్లారిఫై చేస్తే మళ్ళీ 3 ఆఫ్ పెంటికల్సే వచ్చింది వేరే డెక్ నుంచి. ఇంతకంటే ప్రూఫ్ ఏం కావాలి మనకి యాక్యురేట్ అని. రైట్. ఇక్కడ మేబీ మిమ్మల్ని మీ లైఫ్‌లో ఇక్కడ ఫ్రెండ్స్ నాకు ఎక్కువగా రిఫ్లెక్ట్ అవుతున్నారు. అంటే ఇంట్యూషన్‌కి మీరు మీ ఫ్రెండ్స్ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. నమ్మి ఎవరికీ డబ్బివ్వొద్దు. నమ్మి ఎవరి దగ్గర షూరిటీ సంతకాలు పెట్టొద్దు. మంచితనానికి పోతే మీకే ప్రాబ్లమ్ అవుతుంది. హ్మ్. చాలా మేజర్ ప్రాబ్లమ్స్ అన్నమాట. మనీ విషయంలో. దట్ టూ ఫ్రెండ్స్ విషయంలో. ఓకేనా? ఆహ్, మీకంటే వాళ్ళు ఏజ్‌లో పెద్దోళ్ళు కావచ్చు. మీకంటే చిన్నవాళ్ళు కావచ్చు. ఓకేనా? ఇక్కడ ఏజ్ ఫ్యాక్టర్ తీసి పక్కన పెట్టేస్తే, మనీ విషయంలోనే ఎట్లా చెప్తారంటే ఆహ్, ఈ భాగస్వామ్యం అంటే ఈ పార్ట్నర్‌షిప్ చేద్దాము. దీంట్లో ఇంత ఇన్వెస్ట్ చేస్తే మనకి ఇంత ప్రాఫిట్ ఒస్తది. నా దగ్గర నాలెడ్జ్ ఉంది. నీ దగ్గర డబ్బు పెట్టు. ఇలా పార్ట్నర్‌షిప్ తీసుకుందాం. ఆహ్, డెవలప్ అవుదాం. ఇట్లా మీకు పార్ట్నర్‌షిప్ చేయడానికి అప్రోచ్ అవుతారు. బట్ నమ్మొద్దు. నమ్మి మీరు ఇన్వెస్ట్ చేయొద్దు. మనీ విషయాల్లో చాలా జాగ్రత్తగా స్టెప్ తీసుకోండి. గుండు బాస్ అన్నట్టు డబ్బులెవరికీ ఊరికనే రావు. కష్టపడితేనే వస్తాయి. కదా! రైట్. వై ఈస్ దిస్ ఏస్ ఆఫ్ సోర్డ్స్ హియర్? యెస్. యెస్. ఇక్కడ మీరు కొంచెం ఎమోషనల్‌గా మీ లవ్డ్ వన్స్ విషయంలో ఎమోషనల్‌గా తగ్గించుకొని, ప్రాక్టికల్‌గా మైండ్‌తో ఆలోచించండి. షార్ప్ మైండ్‌తో ఆలోచించండి. యాక్షన్ ఓరియెంటెడ్‌గా ఉండండి. ఎంతసేపు 4 గోడల మధ్య కూర్చొని ఎమోషనల్‌గా బాధపడడం. దట్ టూ నా పిల్లలు ఇలా నా మాట వినట్లేదే, నా ప్రేమను అర్థం చేసుకోవట్లేదే, నా భర్త నన్ను అర్థం చేసుకోవట్లేదే, ఆ! నా మంచితనాన్ని, నా ఎమోషన్స్‌ని అర్థం చేసుకోవట్లేదే, వాళ్ళ పనులే వాళ్ళకి ఇంపార్టెంట్ అయిపోయినియి. వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు బిజీగా అయిపోయారు. నేను ఒంటరిగా ఇట్లాంటి ఏది వద్దు. బీ ప్రాక్టికల్. బీ ప్రాక్టికల్. కొంచెం లాజికల్‌గా థింక్ చేయండి. ఖాళీ ఎమోషన్స్ ఉంటే వర్కౌట్ అవ్వదు. ఇది యాంత్రిక ప్రపంచం. రైట్? ఎమోషన్స్ ఉండాలి. హ్యుమానిటీ ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ లాజికల్ థింకింగ్, ప్రాక్టికల్ థింకింగ్ ఉండాలి. మీ రిలేషన్‌షిప్‌కి ఎటువంటి భయం లేదు. ఏంజెల్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. ప్యూరిటీగా ఆహ్, ట్రూగా ఉండండి. లాయల్‌గా ఉండండి. రైట్? వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు సంపాదించి పెడితేనే కదా! ఇల్లు గడుస్తుంది. అలా అనుకుంటే ఎలా? ఈ రోజుల్లో పూర్వంలాగా ఎవ్వరికీ కూడా అంత ఎనర్జీస్, తినే తిండ్లు అంతే ఉన్నాయి. వర్క్ టెన్షన్స్ అలానే ఉన్నాయి. వాళ్ళకి ఉంటుంది. ఫ్యామిలీతో గడపాలి, పిల్లలతో గడపాలి, వైఫ్‌ని హ్యాపీగా చూసుకోవాలి, లేదా హస్బెండ్‌ని హ్యాపీగా ఉంచాలి అని వాళ్ళకి ఉంటది. కానీ ఎనర్జీస్ సహకరించినప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? అక్కడ టెన్షన్స్ తీసుకొనొస్తారా? ఆఫీసు సరౌండింగ్స్‌లో, బిజినెస్‌లో వాళ్ళు చేసే వర్కు దగ్గర. ఇంటికొచ్చి ఈ స్ట్రెస్ తీసుకుంటారా? ఇంటికొచ్చేదే ప్రశాంతత కోసం. రైట్? ఎవరు అర్థం చేసుకుంటారు? హ్మ్. ఇలా ఆలోచించొద్దు. ఎమోషనల్‌గా ఆలోచించొద్దు. మీ వైపు నుంచి మీరు ఆలోచించొద్దు. బయట ప్రపంచంలో నెగ్గుకు రావాలంటే ఎంత స్ట్రెస్‌కి గురవ్వాలి? ఎన్ని టెన్షన్స్ తీసుకోవాలి?
ఈ సోషల్ మీడియా వచ్చాక, ఈ మొబైల్స్ వచ్చాక ఇంకొంచెం ఇంట్లో కూడా ప్రైవసీ లేకుండా, ఇంట్లో కూడా ఖాళీ లేకుండా ఫ్యామిలీతో స్పెండ్ చేసే ఇది లేకుండా, మనిషికొక మొబైల్ పట్టుకొని ఎవరి ధ్యాసల్లో, ఎవ్వరి రీల్స్ చూసుకునే దాంట్లో, ఎవరి ఆఫీస్ వర్కుల్లో వాళ్ళే ఉంటున్నారు. ఎవరి సీరియల్‌లు చూసుకునే దాంట్లో, ఫ్యామిలీ రిలేషన్సే లేవు. హ్మ్. అలాంటప్పుడు బాధపడడం కూడా అనవసరం. గో విత్ ద ఫ్లో. జనరేషన్‌కి తగ్గట్టు మనల్ని మనం మార్చుకుంటూ వెళ్ళాలి. అది కష్టమే. కొంతమందికి కష్టమే. కానీ ముందుకు వెళ్ళాలి, జరగాలి అంటే మనల్ని మనం ఎంతో కొంత మార్చుకొని ముందుకు వెళ్ళాలి. ఈ జనరేషన్‌తో పాటు ఫాస్ట్‌గా మనము కంప్యూటర్‌లాగా ఆలోచిస్తూ మనల్ని మనం మార్చుకుంటూ ముందుకెళ్ళాలి. రైట్? అదే చెప్తున్నారు యాన్సెస్టర్స్. అట్ ద సేమ్ టైమ్ వై ఈస్ దిస్ 8 ఆఫ్ సోర్డ్స్? Why is this 8 of swords here? యెస్. మీరు అది చెయ్యాలి, ఇది చెయ్యాలి అని చూడండి కార్డ్స్ ఎట్లా వస్తున్నాయో. ఇది గూడా రావాలనుకుంటుంది. తీద్దాం. బాటమ్ ఆఫ్ ద డెక్. డెవిల్. చెప్తాను. ఇది చూపెట్టకూడదు కాబట్టి ఇలా. హ్మ్. మీరు ఏదో పాస్ట్ రిలేషన్ నుంచి బయటకొస్తున్నారు. మూవ్ ఆన్ అయిపోవాలనుకుంటున్నారు. నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. స్ట్రెస్‌కి గురవుతున్నారు. ఏదైనా అడిక్షన్‌లోనే ఉండిపోతున్నారు. ఉండిపోయారు. హ్మ్. మిమ్మల్ని మీరు గార్డ్ చేసుకుంటూ, మీ సరౌండింగ్స్‌లోకి ఎవరిని రానీయకుండా, మీరు ఎవరిని నమ్మకుండా, మీరు బయటికి ఉన్న సర్కిల్‌లో ఒక సర్కిల్ గీసుకొని, ఆ సర్కిల్ నుంచి బయటికి వెళ్ళకుండా, ఎవరిని ఆ సర్కిల్‌లోకి ఎంటర్ చేయకుండా, ఒక ఎదుటి వ్యక్తిని నమ్మే పరిస్థితిలో లేరు మీరు. నమ్మకుండా ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఉన్నారు. మీ కంఫర్ట్ జోన్‌లో మీరు కూర్చొనే ఉన్నారు. ఆహ్, అట్ ద సేమ్ టైమ్ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. స్ట్రెస్‌ఫుల్ లైఫ్ గడుపుతున్నారు. వై? ఒక రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోయి వచ్చే క్రమంలో మీ సిట్యుయేషన్స్ ఉన్నాయి. డెసిషన్స్ తీసుకోవాలి అనుకుంటున్నారు. కానీ అడిక్షన్ వల్ల ఆ పర్సన్ నుంచి లేకపోతే నాట్ ఓన్లీ పర్సన్ ఆ సరౌండింగ్స్ అంటే అది పిల్లల విషయంలో కావచ్చు, హస్బెండ్ విషయంలో కావచ్చు, వైఫ్ విషయంలో కావచ్చు, పేరెంట్స్ విషయంలో కావచ్చు, ఫ్రెండ్స్ విషయంలో కూడా కావచ్చు. అడిక్షన్స్ లేదా హాబిట్స్ విషయంలో కావచ్చు, బిహేవియర్ ప్యాటర్న్స్ విషయంలో కావచ్చు. అడిక్ట్ అయిపోయున్నారు దానికి. వాటి నుంచి మీకు హర్ట్స్ ఎదురు పడుతున్నా కూడా అంటే పెయినొస్తున్నా కూడా మీ బిహేవియర్ ప్యాటర్న్స్ వల్లనో, సంథింగ్ మీ సిట్యుయేషన్స్ వల్లనో, మీ ఎదుటి వ్యక్తుల వల్లనో మీకు మోసం, చీటింగ్, బాధ, పెయిన్ ఇవన్నీ ఎదురవుతున్నా కూడా మీరు లెసన్ నేర్చుకోవట్ల. అడిక్షన్. ఇప్పుడు మీ మీ ఫ్రెండే ఉన్నారు. బాగా క్లోజ్ ఫ్రెండు. "నువ్వు నాకొద్దు. నువ్వు నాకిష్టం లేదు నీతో ఫ్రెండ్‌షిప్పు. నువ్వు మాటి మాటికి నాకు కాల్ చెయ్యి, మెసేజ్ చెయ్యి అని అడగొద్దు. నాకిష్టం లేదు. జస్ట్ వి ఆర్ ఫ్రెండ్స్ దట్స్ ఇట్ అంతే. ప్రతిది నా లైఫ్‌లో ఏం జరుగుతుందో ప్రతిదీ నీకు చెప్పాలి అంటే అది అవ్వదు. ఓకే. నువ్వు చెప్తున్నావేమో. నేను అడగలేదు కదా! నీకు చెప్పాలనిపించింది నువ్వు చెప్తున్నావు. నాకు షేర్ చేసుకోవాలనిపించట్లేదు నీతోటి. ఎందుకంత విసిగిస్తున్నావు? అంత టూ అటాచ్‌మెంట్ ఎందుకు నాతోటి? అవసరం లేదు. ఇట్లాంటి క్వెషన్స్ కూడా అవతలోళ్ళ నుంచి మాటలు కూడా మీ దాకొచ్చుంటాయి. సో, ఇక్కడ మార్చుకోవాల్సింది మీరు. తనెలా ఉందో మీరు కూడా అలానే ఉండాలి. అది ఇక్కడ జెండర్ స్పెసిఫిక్ నేను చెప్పట్లేదు. మీరిద్దరు అమ్మాయిలైనా, మీరిద్దరు అబ్బాయిలైనా సిట్యుయేషన్ చెప్తున్నాను. హ్మ్. మళ్ళీ మీ థింకింగ్ అంతా నెగెటివ్‌గానే పోతుంది. వెయిట్ ఎ మొమెంట్. పూర్తిగా సౌండ్ ఆఫ్ చేసేసా. రైట్. ఎవరో చెప్పారు. డిస్టర్బెన్స్ అవుతుంది. సౌండ్ తగ్గించండని. నేనేంటంటే ఈ వర్క్ బిజీలో పడి మాటి మాటికి సౌండ్ తగ్గించడం, పెంచడం ఇయన్నీ మర్చిపోతుంటానన్నమాట. ఓకే. సారీ ఫర్ ద ఇన్‌కన్వీనియన్స్. హ్మ్. ఇక్కడేంటంటే మీ లైఫ్‌లో ఏదైతే పాస్ట్‌లో జరిగిందో
అది మీ పర్సన్ నుంచి చీటింగా, మీ ఫ్రెండ్స్ నుంచి చీటింగా, లేకపోతే మిమ్మల్ని యూజ్ చేసుకుంటూ ఆహ్, వాళ్ళు గెయినింగ్స్ పెంచుకుంటూ, మీకు తెలియకుండానే మిమ్మల్ని వంతెనలాగా యూజ్ చేసుకొని వాళ్ళు ఎదగడానికి ట్రై చేస్తూ, మిమ్మల్ని హర్ట్ చేస్తూ, ఆల్ ఆఫ్ సడెన్ మీకు తెలిసి అది మిమ్మల్ని హర్ట్ చేస్తూ ఏదైతే ఉన్నిందో, ఆ సిట్యుయేషన్స్ నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోయి, లెట్ గో చేసి పక్కకొచ్చేయాలి అనుకుంటున్నారు. కానీ అడిక్షన్ వల్ల మీరు రాలేకపోతున్నారు. స్ట్రెస్ అవుతున్నారు. ఈ రిలేషన్ నుంచి బయటికి రావాలి అనుకుంటున్నారు. లేదా ఈ సిట్యుయేషన్స్ నుంచి బయటికి రావాలి అనుకుంటున్నారు. రాలేకపోతున్నారు. ఎందుకంటే మీ కంఫర్ట్ జోన్‌లో నుంచి మీరు బయటికి రావడానికి భయపడుతున్నారు. మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకునే క్రమంలోనే ఉన్నారు. ఎందుకంటే పాస్ట్ గాయాలు అలాంటివి. పోనీ ఆ సిట్యుయేషన్స్‌కి మీరు ఎంత స్ట్రెస్ పడ్డారో, ఎంత నిద్రలేని రాత్రులు గడిపారో, అది మీకు ఆ భగవంతుడికే తెలుసు. ఇప్పుడు యాన్సెస్టర్స్ కూడా మీకదే చెప్తున్నారు. మేము చూస్తూనే ఉన్నాం. మాకు తెలుసు. కానీ నీ కంఫర్ట్ జోన్‌లో నుంచి నువ్వు బయటికి రా. యాక్షన్ తీసుకో. నీ లైఫ్‌లో ఏదైతే జరిగిందో అది నీ కర్మ వల్ల జరిగింది. నువ్వు చేసుకొచ్చిన కర్మ వల్లనే అది జరిగింది. లెట్ థట్ గో. వదిలేసేయి. పాస్ట్ ఈస్ పాస్ట్. వదిలేసేయి. నీ కంఫర్ట్ జోన్‌లోనే నువ్వు కూర్చోవద్దు. హ్మ్. ఇక్కడ దేనికి క్లారిఫికేషన్? 8 ఆఫ్ సోర్డ్స్. నువ్వు నీ ఓవర్ థింకింగ్ నుంచి, నీ నెగెటివ్ థింకింగ్స్ నుంచి నువ్వు అయిపోయున్నావు లైఫ్‌లో. ఒక్క స్టెప్ కూడా ముందుకేయలేకపోతున్నావు. ఆలోచనలైతే ఆలోచిస్తున్నావు. నేను అలా చేయాలి, ఇలా ఉండాలి, ఇలా లెట్ గో చేసేయాలి అని. కానీ యాక్షన్స్‌లో లేదది. నువ్వు వాంటెడ్‌లీ బయటికి రావచ్చు. ఈ ఈ సర్కమ్‌స్టాన్సెస్ నుంచి, ఈ వే ఆఫ్ థింకింగ్ నుంచి నువ్వు బయటికి రావచ్చు. రాగలవు కూడా. కానీ నువ్వు వాంటెడ్‌లీ రావట్లా. ఎందుకనంటే భయపడుతున్నావు. నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకుంటున్నావు. అమ్మో! మళ్ళీ నాకెక్కడ దెబ్బ తగులుతదో, మళ్ళీ నా మనసు ఎక్కడ గాయపడతదో, మళ్ళీ నేనెవరికి కనెక్ట్ అవుతానా? లేపోతే నా లైఫ్‌లోకి ఎవరైనా వచ్చారా? లేపోతే నేనెవరి లైఫ్‌లోకెళ్తే వాళ్ళు నన్ను మళ్ళీ కొంచెం ఎమోషనల్ అటాచ్‌మెంట్ పెట్టుకున్నానంటే వాళ్ళ నుంచి నాకు బాధ ఎదురవుతుందేమో. నమ్మక ద్రోహం ఎదురవుతుందేమో. అది నేను తట్టుకోలేను. అని మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటికి రాకుండా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటూ మీ ఆలోచనలోనే మీరు స్ట్రక్ అయిపోయి బయటికి రావట్లేదు. సో, ఇక్కడ యాన్సెస్టర్స్ ఏం చెప్తున్నారు అనంటే, మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటికి రండి. మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి. ఓకే? ఈ నెగెటివ్ ఎనర్జీలో ఉండొద్దు. మైండ్ అంతా చాలా నెగటివిటీలో ఉంది. చాలా నెగటివిటీలో ఉంది. నెగెటివ్ అడిక్షన్స్‌లో ఉన్నాయి. అది మీ పర్సన్ విషయంలో కావచ్చు, ఫ్రెండ్స్ విషయంలో కావచ్చు, మళ్ళీ చెప్తున్నాను. మీ ఫ్యామిలీలో మీ బంధాల విషయంలో కావచ్చు. హ్మ్. దాని నుంచి బయటికి రాలేకపోతున్నారు మీరు. బయటికి రండి అని చెప్తున్నారు యాన్సెస్టర్స్. రైట్? Why is this 8 of Pentacles here? Why is this 8 of Pentacles here? Why is this 8 of Pentacles here? యెస్. మీ మీద మీకు నమ్మకంతోటి మీరు కరేజ్ చూపిస్తూ మీ పెంటికల్స్ ఫైనాన్షియల్ గెయిన్స్ మీద, మీ కెరీర్ మీద ఫోకస్ చేయండి. కష్టపడండి. డే అండ్ నైట్ కష్టపడండి. ఎంతసేపు ఎమోషన్స్, ఎంతసేపు రిలేషన్స్ ఇవి కాదు. మన గ్రోత్ మీద కూడా, మన సెల్ఫ్ ఇండిపెండెన్సీ మీద గూడా మనం కాన్సంట్రేషన్ చేయాలి. కష్టపడాలి. కష్టపడండి. యూ ఆర్ వర్త్‌ఫుల్ క్యాండిడేట్. మీకా కేపబిలిటీ ఉంది. యూ కెన్ డూ. నువ్వు చేయగలవు. ధైర్యమే నీకు కావాల్సింది. ఆ ధైర్యం తెచ్చుకో. లే. నీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి, నీ పిచ్చి ఆలోచనల నుంచి, నీ నెగెటివ్ ఆలోచనల నుంచి బయటకొచ్చి, నీ కెరీర్ బిల్డింగ్ చేసుకో. ఓకే? అట్ ద సేమ్ టైమ్ నీ కెరీర్ పరంగా, ఫైనాన్షియల్ పరంగా కూడా మీరు సాటిస్ఫాక్షన్ లేదు మీకు. సాటిస్ఫాక్షన్ ఎలా వస్తుంది? కష్టపడుకోవాలి కదా! ఒక అచీవ్‌మెంట్ సాధించాలి అనంటే ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపి కష్టపడాలో తెలుసా?
నాకేంటి నాకెనక లెబ్బల ప్రాపర్టీ ఉంది. నేనెందుకు కష్టపడాలి? నన్ను నేనెందుకు హింసించుకోవాలి? అది హింస కాదు. హింస కాదు. నీ యాన్సెస్టర్స్, నీ పూర్వీకులు సంపాదించిన వాళ్ళ జీవితకాల కష్టం అది. కొంతమంది వాళ్ళ పూర్వీకులు సంపాదిచ్చింది, వాళ్ళ వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తులు చూసుకొని గర్వపడుతుంటారనమాట. నాకింతుంది, అంతుంది. అది నీది కాదు. నీది కాదు. అక్కడ 100,00,00,000 నీదైంది ఏది తెలుసా? నీ కష్టం మాత్రమే. నీ కష్టం మాత్రమే. దాని మీదే నీకు హక్కుంటుంది. లీగల్‌గా ఈ హక్కులు ఇన్ని తీసి పక్కన పెడితే, రియల్‌గా నీకు ఎటువంటి హక్కుంది? వాళ్ళ రక్తం అది. వాళ్ళ కష్టం అది. వాళ్ళ జీవితకాల శ్రమ అది. వాళ్ళ ప్రేమ ఉంది దాంట్లో. దాన్ని నువ్వు తింటూ, ఆ యాన్సెస్టర్స్‌నే మీరు మర్చిపోతూ, వాళ్ళు సంపాదిచ్చింది చూసి మీరు ఎదుటోళ్ళ ముందు గర్వపడుతూ, గర్వం చూపిస్తూ, నాకింతుంది, నాకంత స్టేటసు. దేనికది? ఒక్కసారి నీ అంతరాత్మను పరీక్షించుకో. నీ అంతరాత్మను అడుగు. మనం కష్టపడుకుందే మంది. ఒక ఆడపిల్లనైనా నేను చాలా గర్వపడతా ఈ విషయంలో. మా వంశం మొత్తం మీద ఈ ఫీల్డ్‌లోకి, స్పిరిచువాలిటీలోకి సెల్ఫ్ ఎర్నింగ్ చేసేది ఓన్లీ మీ అని గర్వంగా ఫీలవుతా నేను. మా వంశం మొత్తం మీద ఇంత ఎడ్యుకేటెడ్, ఇంత చదువుకుంది నేను, మా తమ్ముడే. ఈరోజు ఒక ఆడపిల్లగా ఈ స్టేజ్‌లో ఉన్నాను నేనంటే, మా వాళ్ళందరూ అంటారు. గర్వపడతారు నన్ను చూస్తూ. ఎందుకంటే నాది డిఫరెంట్ ఫీల్డ్. మా వంశం మొత్తం మీరు చూసుకున్నా కూడా ఈ ఫీల్డ్‌లోకి ఇలా అకల్ట్ సైన్స్‌లోకి, ఇట్లా స్పిరిచువాలిటీలోకి ఇలా వచ్చి కెరీర్‌ని బిల్డప్ చేసుకొని దట్ టూ ఒక టీచింగ్ ఫీల్డ్ నుంచి నేనొచ్చాను. ఒక మీడియాలో చేశాను. ఒక టీచింగ్ ఫీల్డ్ నుంచొచ్చాను. డీఎస్సీ జాబ్ వదిలేసుకున్నాను. ఇవన్నీ తెలుసు. నేనెలా చదువుతాను. స్కూల్ ఫస్ట్, కాలేజ్ ఫస్ట్. ఇట్లాంటిది నుంచి ఒక ఆడపిల్ల ఈ స్టేజ్‌కి రావడం అనంటే ఎంత కష్టం ఉంటది. అందులో మన కట్టుబాట్లు, మన పద్ధతులు, ఇంత పెద్ద ఫ్యామిలీలో ఎన్ని ఎదుర్కోవాలి. ఆడపిల్లవి నీకెందుకు? ఆడపిల్లవి నువ్విలా ఉండు. ఇలా ఉండకూడదు. ఇంటి దగ్గర తలదించావా? కాలేజీలో తలెత్తాలి. కాలేజీలో తలదించావా? ఇంటి దగ్గర తలెత్తాలి. ఇలా పెరిగిన పెంపకంలో ఉన్న పిల్ల ఈరోజు ఈ స్థాయికి రాగలిగింది అంటే ఎన్ని ఆటుపోట్లు తినుంటది. కానీ వాళ్ళ మా కుటుంబ సిట్యుయేషన్స్ కదా! ఎందుకంటే పెద్దవాళ్ళు, పాత తరం వాళ్ళు, వాళ్ళంతా వాళ్ళ ఆలోచనలు అలానే ఉంటాయి. న్యూ జనరేషన్‌లో న్యూలాగా ఆలోచించాలా. మన ముందు తరం గురించి ఆలోచించాలా. మన ట్రెడిషన్స్, మన కట్టుబాట్లలో మనం ఉంటూ, మన తర్వాత తరం అంటే మన పిల్లల తరం. వాళ్ళకి తగ్గట్టు కూడా మనం ప్రిపేర్ అవ్వాలి. అలా అయినప్పుడే మనం లీడ్ చేయగలుగుతాం. లేకపోతే నీకేం తెలుసు? నీకేం తెలీదు. ఇది కంప్యూటరు. ఇది అంటున్నప్పుడు మన పిల్లలు మనం కష్టపడి చదివిస్తూ, మన పిల్లలు అలా మాట్లాడుతున్నప్పుడు పించవుతుంది కదా! బాధ అనిపిస్తుంది కదా! ఆ బాధ కూడా కలగకూడదంటే వాళ్ళతో సమానంగా ఈరోజు నా ఆహ్, పాపతో సమానంగా నేను చదువుతాను. నేను నేర్చుకుంటాను. నేను నేర్చుకుంటేనే తనకి చెప్పగలుగుతా. తనేదైనా డౌట్ అడిగినా నేనే తనకి ట్యూటర్‌ని. నేనే చెప్తాను తనకి. ఓకే. అలా మారండి. నేనేం చెప్తున్నానంటే ఎవరో సంపాదించింది, ఎవరో కష్టం, ఎవరో రక్తం వద్దు. వాళ్ళ బ్లెస్సింగ్స్ మాత్రం కోరుకోండి చాలు. రైట్. వై ఈస్ దిస్ పేజ్ ఆఫ్ వాండ్స్ హియర్? వెయిట్ ఎ మినిట్. Why is this page of wands here?
Hmm. Yes, past. Why is this Queen of Wands here? Why is this Queen of Wands here? రైట్. ఇంకేం కార్డ్స్ రావట్లేదు. రైట్. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వై ఈస్ దిస్ పేజ్ ఆఫ్ వ్యాన్స్? పాస్ట్‌లో మీరు చాలా ఎమోషనల్, రొమాంటిక్ అండ్ ఇమ్మెచ్యూర్, చైల్డిష్ బిహేవియర్‌తో ఉన్న పర్సన్. తొందరపాటు నిర్ణయాలు తీసుకోమాకండి. తొందరపాటు యాక్షన్స్ తీసుకోమాకండి. అగ్రెసివ్‌నెస్ ఒద్దు. ఒక ఆహ్, లవ్ లవ్డ్ వన్‌ని సెలెక్ట్ చేసుకునే విషయంలో కానీ, లైఫ్ పార్ట్నర్‌ని సెలెక్ట్ చేసుకునే విషయంలో కానీ అండ్ ఆహ్, పాస్ట్ మీ లైఫ్‌లో సంథింగ్ ఒక రిలేషన్ విషయంలో చాలా బర్డెన్‌గా ఫీల్ అయ్యారు అనేది కనిపిస్తుంది. అంటే మీ తొందరపాటు నిర్ణయాల వల్ల చాలా ఫ్యూచర్ లేని ఒక రిలేషన్‌లో మీరు ఎంటర్ అయ్యున్నారు. దాంట్లో స్టక్ అయిపోయినారు. ఫ్యూచర్ లేదు. చాలా బర్డెన్ తీసుకున్నారు పాస్ట్‌లో. మీ తొందరపాటు నిర్ణయాల వల్ల. అంటే ఆ పర్సన్‌ని మీరు ముందు వెనక ఆలోచించకుండా ఆ పర్సన్‌ని మీ లైఫ్‌లోకి యాక్సెప్ట్ చేయడం వల్లనో, అగ్రీ చేయడం వల్లనో సంథింగ్ జరిగింది. ఇప్పుడు, ఇప్పుడు మీరెలా ఉన్నారు అనంటే చాలా అంటే రెడీ టు ఫైట్. ఎట్లాంటి సిట్యుయేషన్ అయినా, ఎలాంటి పర్సన్ నా ఎదురుగొచ్చినా రెడీ టు ఫైట్. నో మోర్ స్ట్రెస్. ఇంక నేను ఏ పెయిన్ తీసుకోదలుచుకోవట్లేదు. నేను ఎమోషనల్‌గా ఉండదలుచుకోలేదు. నేను ప్రాక్టికల్. నాతో ఎవరు ఎలా బిహేవ్ చేస్తారో నేను వాళ్ళతో అలానే బిహేవ్ చేస్తాను అన్న క్రమంలో మీరు తయారవ్వాలి అనేది ఇక్కడొకటి చెప్తున్నారు. ఇంకొకటేంటంటే మీ లైఫ్‌లో నియర్ ఫ్యూచర్‌లో ఒక లేడీ వల్ల మీరు చాలా స్ట్రెస్‌కి గురవుతారు. స్టక్ అయిపోతారు. లైఫ్‌లో స్టక్ అయిపోతారు. ఆహ్, ఆ లేడీ తోటి చాలా గొడవలు, చాలా కాన్‌ఫ్లిక్ట్స్ జరుగుతాయి. జాగ్రత్తగా ఉండండి. స్ట్రెస్‌కి గురవుతారు. అది మనీ విషయంలోనా? లేపోతే తొందరపాటు నిర్ణయాలు మాట జారడం వలన? లేకపోతే ఒకరికంటే ఎక్కువ మందితోటి గొడవలయ్యే అవకాశం ఉంది. ఆ ఒక్క లేడీ వల్ల. సో, బీ కేర్‌ఫుల్ అని చెప్తున్నారిక్కడ. వై ఈస్ దిస్ ద హెరోఫెంట్ హియర్? వై ఈస్ దిస్ ద హెరోఫెంట్ హియర్? చూడండి. హెరోఫెంట్, హెరోఫెంట్. వేరే డెక్ నుంచి కూడా సేమ్ ఎనర్జీ వచ్చింది. యెస్. యెస్. ఇక్కడ కూడా ఆల్ ఆఫ్ సడెన్ ఒక సింగిల్ పేరెంట్, విడోవ్డ్ పర్సన్, ఒక పెద్ద ఏజ్ పర్సన్, దట్ టూ ఒక లేడీ. వాళ్ళ చీటింగ్ ఏదో మీకు జరగబోతా ఉంది. ఆల్ ఆఫ్ సడెన్ మీరు ఎక్స్‌పెక్ట్ చేయరు. థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ వల్ల మీకొక చీటింగ్ ఏదో జరగబోతుంది. మీ లైఫ్‌లో డిసప్పాయింట్‌మెంట్ అవ్వబోతున్నారు. ఆహ్, జాగ్రత్తగా ఉండండి అని మీ యాన్సెస్టర్స్ వార్న్ చేస్తున్నారు. మేబీ అది మీరు ఆల్రెడీ మీ పర్సన్ మీరు ఆహ్, మ్యారేజ్ చేసుకొనున్నట్టయితే అట్లయితే మీ ఇద్దరి మధ్య థర్డ్ పర్సన్ ఆహ్, మీ అత్తింటి వాళ్ళే అయ్యుండొచ్చు. మీ ఇద్దరిని రిలేషన్ నుంచి మీ ఇద్దరి మధ్య రిలేషన్‌ని కూల్చడానికి సమ్ అదర్ పర్సన్ ప్లానింగ్స్ చేస్తున్నారు. బ్లాక్ మ్యాజిక్ చేయడానికి కూడా ఆహ్, స్పెల్స్ చేయడానికి కూడా ఎనకాడారనమాట. చాలా బోల్డ్, చాలా రూడ్
తను ఎంతసేపు మీ నుంచి తీసుకోవడమే తప్ప ఇవ్వడం తెలీదు. మైండ్‌తో పనిచేసే పర్సన్. అంటే మైండ్‌తోనే ఆలోచిస్తారు తప్ప మనసుతో కాదు. దేర్ ఈస్ నో హ్యుమానిటీ. అలాంటి ఒక పర్సన్ యాక్షన్ ఓరియెంటెడ్. అంటే బోల్డ్ డెసిషన్స్ తీసేసుకొని దూకుడు మనస్తత్వం. హ్మ్. ఎంత నెగెటివ్ మైండెడ్ ఎక్కువ. ఓకేనా? ఈవిల్ ఆహ్, ఈవిల్ స్పెల్స్ ఎక్కువగా చేయడం. అది కూడా వేరే ఎవరినో అప్రోచ్ అయ్యి, వేరే గురువులనో లేకపోతే గురువులు అనకూడదు వాళ్ళని. ఆహ్, ఇట్లా నెగెటివ్ చేస్తారు కదా! బాబాలు. బాబాలు. వాళ్ళని అలాంటి వాళ్ళని అప్రోచ్ అయ్యి మిమ్మల్ని చీట్ చేసి, మిమ్మల్ని ఆల్ ఆఫ్ సడెన్ ఒక మ్యారీడ్ పర్సన్సే కాదిక్కడ. ఒక కపుల్ ఎవరైనా ఉంటే, ఆ కపుల్‌ని విడదీయడానికి ఇక్కడ స్పెల్స్ జరగబోతున్నాయి ఒక లేడీ మూలాన. దట్ టూ వీళ్ళెవరో గురువులనైతే ఖచ్చితంగా అప్రోచ్ అవుతున్నారు. ఎందుకంటే డబుల్ కన్ఫర్మేషన్ ద హెరోఫెంట్. మీకు కూడా గురువుల సపోర్ట్ ఉంటుంది. గురువుల దగ్గర మీరు గైడెన్స్ తీసుకోండి. ముందుగానే ఇది వార్న్ చేస్తున్నారు. గైడెన్స్ తీసుకోండి. అప్రోచ్ అయ్యి మీరు గైడెన్స్ తీసుకొని మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి. ఫ్యూచర్‌లో ఇది ఇప్పుడు మిగతా వాళ్ళకి తెలీదు. మన వీడియో ఇది చూస్తున్న వాళ్ళకే కదా తెలుస్తుంది. సో, ఆహ్, వాళ్ళకి యాన్సెస్టర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నట్టు. డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నట్టు. వాళ్ళ దాకనే ఇది రీచ్ అవుతుంది. మిగతా వాళ్ళకి తెలీదు కదా! అది జరుగుతుంది. ఇవి నేనేదైతే చెప్పానో అది జరుగుతుంది. సో, మీరేం చేస్తారు? మీ గురువుల్ని మీరు అప్రోచ్ అయ్యి మీకు మీరు ప్రొటెక్ట్ చేసుకుంటూ దానికి సంబంధించి ఏం చేయాలి అనేది మీరు వాళ్ళని అడగండి. చెప్తారు. నన్ను అప్రోచ్ అయ్యేవాళ్ళు కూడా నన్ను అప్రోచ్ అవ్వచ్చు. రైట్. వై ఈస్ 6 ఆఫ్ సోర్డ్స్ హియర్? వై ఈస్ 6 ఆఫ్ సోర్డ్స్ హియర్? చూడండి. ఇక్కడ కూడా ఇది 8 ఆఫ్ సోర్డ్స్‌ని క్లారిఫై చేసినప్పుడు మనకి 6 ఆఫ్ సోర్డ్స్ వేరే డెక్ నుంచి వచ్చింది. ఇప్పుడు 6 ఆఫ్ సోర్డ్సే ఆ డెక్ నుంచి వచ్చినప్పుడు దాన్ని క్లారిఫై చేసినప్పుడు 5 ఆఫ్ కప్స్ రివర్స్ వచ్చింది. అంటే మీరు ఫ్యూచర్‌లో ఏ రిలేషన్ నుంచైతే బయటికి రావాలి అనుకుంటున్నారో, లెట్ గో చేసేయాలనుకుంటున్నారో, మూవ్ ఆన్ అయిపోవాలనుకుంటున్నారో, ఆ సిట్యుయేషన్ నుంచి మీరు ఎమోషనల్లీ బయటికి రాగలుగుతారు. మీకు వితౌట్ ఎనీ రిగ్రెషన్, వితౌట్ ఎనీ ఎమోషనల్ లాస్. హ్మ్. రాగలుగుతారు అని చెప్తున్నారనమాట. ట్రై చేయండి. హ్మ్. ఆ ఎనర్జీస్‌లోనే ఉండొద్దు. వై ఈస్ ద ఫూల్ హియర్? చూడండి. దీనికి క్లారిఫై చేసినప్పుడు ఒక హార్ట్ బ్రేక్ నుంచి మీరు మూవ్ ఆన్ అయ్యి బయటికి రాగలుగుతారు. ఎమోషనల్ డ్రైన్ నుంచి బయటికి రాగలుగుతారు. సో, ట్రై చేయండి. ద ఫూల్. వై ఈస్ ఫూల్ కార్డ్ హియర్? యెస్. రైట్. మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ నుంచి డెసిషన్ తీసుకోవాల్సిన టైం రాబోతా ఉంది. జడ్జ్‌మెంట్ టైం రాబోతా ఉంది. ఇందులో కంటిన్యూ చేయాలా? ఈ పెయిన్‌లోనే నేనుండాలా? లేకపోతే దీని నుంచి మూవ్ ఆన్ అయిపోయి ఆహ్, లైఫ్‌ని ముందుకు తీసుకెళ్ళాలా? ఫ్యూచర్ వైపుగా నడవాలా? అనే ఒక డెసిషన్ తీసుకునే టైం, ఒక జడ్జ్‌మెంట్ టైం రాబోతా ఉంది. న్యూ బిగినింగ్స్ జరగబోతా ఉన్నాయి మీ లైఫ్‌లో. ఏదో గుడ్ న్యూస్ అయితే ఒకటి రాబోతా ఉంది. ఎవరైనా ఇప్పటికే హెల్త్ పరంగా ఏమైనా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నట్లయితే, హెల్త్ పరంగా కూడా రికవరీ అయితే జరగబోతా ఉంది. ఆల్రెడీ హెల్త్ ఇష్యూస్ ఏం లేని వాళ్ళు, హెల్త్ పరంగా ఏదైనా ప్రాబ్లమ్ అయితే రాబోతా ఉంది. మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్. ఆ! ఆహ్, థిస్ ఈస్ వార్నింగ్ సైన్ ఆల్సో. ఆ న్యూస్ ఏదో ఒక న్యూస్ రాబోతోంది. ఆ న్యూస్ కూడా మీకు ఒక వార్నింగ్ అన్నమాట. ఫైనల్ కాల్, ఫైనల్ జడ్జ్‌మెంట్ కాల్ ఏదో మీకు రాబోతా ఉంది.
దాన్ని మీ ఇంట్యూషన్, మీ అంతరాత్మ ఏం చెప్తుందో దాని ప్రకారం దాన్ని ఇగ్నోర్ చేయకుండా దాన్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు మీరు తీసుకునే డెసిషన్ బట్టే మీ ఫ్యూచర్ డిపెండ్ అయ్యుంటుంది. వై ఈస్ దిస్ 9 ఆఫ్ కప్స్ హియర్? రైట్. చూడండి. ఈ డెక్ నుంచి ఫూల్ కార్డ్. ఈ ఫూల్ కార్డ్‌ని క్లారిఫై చేస్తేనే జడ్జ్‌మెంట్ వచ్చింది. రైట్? వేరే డెక్ నుంచి ఫూల్ కార్డ్. ఈ డెక్ నుంచి ఫూల్ కార్డ్. ఎనర్జీస్ డబుల్ డబుల్. సో, పాస్ట్ ఏదైతే జరిగిందో అది మీ కర్మ వల్లనే జరిగింది. అది పే ఆఫ్ చేసేసారు. బాకీ తీర్చేసారు. ఆ సిట్యుయేషన్‌కో, ఆ పర్సన్‌కో. ఇది ఈ మాట అనుకుంటూ మీరు లైఫ్‌లో ముందుకు వెళ్ళిపోండి. లేదు మేము ముందుకు వెళ్ళలేము. నాకు ఆ పర్సనే కావాలి. ఆ సిట్యుయేషన్సే కావాలి. ఆ పెయినే కావాలి అనుకుంటారా? ఆ లో ఎస్టీమ్‌లోనే ఉండండి. అదే మళ్ళీ మీరు లెసన్ నేర్చుకునే వరకు రిపీటెడ్‌గా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు తీసుకునే డెసిషన్ బట్టే రేపు మీ మీ ఫ్యూచరు అది రివార్డ్స్ పొందాలా? పనిష్మెంట్స్ పొందాలా? అనేది డిసైడ్ అయ్యి ఉంటది. డివైన్ ఇక్కడ మీకే అప్పచెప్పేసారు. చాయిస్ ఈస్ యువర్స్ అని. 9 ఆఫ్ కప్స్‌ని క్లారిఫై చేస్తే మనకి ద ఫూల్, టెంపరెన్స్, 7 ఆఫ్ కప్స్. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ 7 ఆఫ్ పెంటికల్స్ కూడా వచ్చింది. ఏంటంటే మీరు మీ విషెస్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవాలి అంటే మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి. అట్ ద సేమ్ టైమ్ మీ లైఫ్‌లో న్యూ బిగినింగ్ చేయాలి. అట్ ద సేమ్ టైమ్ ఎమోషనల్ బ్యాలెన్స్ చేసుకోవాలి. ఓపికతో, ఓపికతో మీ లైఫ్‌లో ఉన్న చాయిసెస్‌లో ఒక మంచి చాయిస్‌ని చూజ్ చేసుకోవాలి. ఎర్నింగ్స్ పరంగా, ఫైనాన్సెస్ పరంగా, మనీ పరంగా మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో, ఏదైతే కెరీర్ ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తున్నారో, ఎదురు చూస్తున్నారో, అవి మీ లైఫ్‌లోకి రావాలి. అంటే మీరు మీ కంఫర్ట్ జోన్ వదిలి బయటికి రావాలి. మీ విషెస్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవాలి అనంటే డివైన్ చెప్పినట్టుగా, యాన్సెస్టర్స్ చెప్పినట్టుగా మీరు మీ ఎనర్జీస్ పైన, మీ ఆహ్, ఎఫర్ట్స్ పైన కాన్సంట్రేషన్ చేయాలి. వై ఈస్ దిస్ ద వరల్డ్ కార్డ్ హియర్? ఓకే. Wow, the Wheel of Fortune. Someone is coming back into your life that is your past ex loved one. ఎవరో ఒక పర్సన్ మీ పాస్ట్ పర్సనే మీ లైఫ్‌లో ఉన్న పాస్ట్ పర్సనే మీ లైఫ్‌లోకి రిటర్న్ అవ్వాలి అని ఆలోచిస్తున్నారు. దట్ ఈస్ ఈక్వల్ గివ్ అండ్ టేక్. ఈక్వల్ పార్ట్నర్‌షిప్ కోసం అంటే రీయూనియన్ కోసం మీ లైఫ్‌లోకి మీకు ఒక స్టెబిలిటీ మీ రిలేషన్‌కి ఒక స్టెబిలిటీ ఇవ్వడానికి మీ లైఫ్‌లోకి రావాలి అని ఆలోచిస్తున్నారు. ఆ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్‌లో మీది అని ఇక్కడ కనపడుతుంది. ఆ పర్సన్ మీకోసం తన ఈగోని ఆహ్, డౌన్ చేసి మీకోసం జర్నీ చేసి రావాలి అని ఆలోచిస్తున్నారు. కానీ ఇక్కడ నాకేం కనిపిస్తుందంటే ఆల్రెడీ మీ పార్ట్నరు వేరొకరితోటి మ్యారీడు అనేది ఇక్కడ కనపడుతుంది. లేదా మీరు ఈ పర్సన్ తోటి మ్యారీడ్ అయినా కూడా ఇద్దరి మధ్య డిస్ప్యూట్స్ జరుగుతూ ఉన్నట్లయితే, ఇద్దరి మధ్య నో కాంటాక్ట్ సెపరేషన్ జరుగుతున్నట్టయితే, ఆ పర్సను మీతో ప్యాచప్ అవ్వడానికి, రీయూనియన్ అవ్వడానికి మీ హస్బెండ్ ఆర్ వైఫ్ మీ లైఫ్‌లోకి లాంగ్ డిస్టెన్స్‌లో ఉంటే, అక్కడి జర్నీ చేసి మీ దగ్గరికి రావాలి అని ఆలోచిస్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ ఆహ్, మిగతా వాళ్ళకి కూడా ఏంటంటే, నియర్ ఫ్యూచర్‌లో మీరు ఎక్కడికో డివోషనల్ ప్లేసెస్‌కి జర్నీ చేయాలి అనుకుంటున్నారు. ప్లాన్ చేస్తున్నారు. కన్ఫర్మ్‌గా ఆహ్, ఆల్ ఆఫ్ సడెన్ అయినా సరే మీరు జర్నీ చేస్తారు. లాంగ్ జర్నీయే చేస్తారు. లేదా ప్లానింగ్స్ జరుగుతున్నాయి. నాకొక కామెంట్స్‌లో పెట్టండి. నిజమేనా? కాదా? రైట్? ప్లానింగ్స్ అయితే జరుగుతున్నాయి.
మీ కర్మ సైకిల్ ఎండ్ అవ్వబోతుంది. నెగెటివ్ కర్మ సైకిల్ ఎండ్ అవ్వబోతుంది. ఒక సైకిల్ కంప్లీషన్ దిశగా అయ్యే సిట్యుయేషన్‌కి రాబోతా ఉంది. అంటే బ్యాడ్ కండిషన్ నుంచి న్యూ బిగినింగ్స్, న్యూ పాజిటివ్ ఫ్యూచర్ మీ ముందుకి రాబోతా ఉంది. లక్ అనేది మీ వైపుకి రాబోతా ఉంది. గుడ్ న్యూస్ అనేది మీ వైపుకి రాబోతా ఉన్నాయి. హ్మ్. అండ్ మీరెక్కడికన్నా లాంగ్ డ్రైవ్‌కి, లాంగ్ జర్నీస్ చేయబోతా ఉన్నారు. మీతో మీరే, మీలో మీరే చాలా సెల్ఫ్ లవ్ చేసుకుంటూ హ్యాపీగా ఉండబోతున్నారు. అట్లాంటి టైంలో మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్‌లోకి లాంగ్ డిస్టెన్స్ నుంచి రాబోతా ఉన్నారు. అప్పటికి తన ఈగోని డౌన్ చేసుకొని, తీర్చుకొని మీ లైఫ్‌లోకొచ్చేటప్పటికి మీరు మిమ్మల్ని సెల్ఫ్ లవ్ చేసుకుంటూ ఆ పాస్ట్ పర్సన్‌ని పూర్తిగా మర్చిపోయే స్థితిలో ఉంటారనమాట. ఆ టైంలో టపక్కుమని ఊడిపడతారు. మీకేం ఆల్రెడీ మీ లైఫ్‌లో కూడా ఎవరో ఒక ఈ పార్ట్నర్ కాకుండా ఇంకో పర్సన్ కూడా ఎవరో ఉన్నారనేది కనపడుతుంది. అప్పటికే మీరు ఈ పర్సన్‌ని ఆహ్, మర్చిపోయే స్టేజ్‌లో ఉండి, ప్రెజెంట్ ఉన్న పర్సన్ తోటి హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. ఆ టైంలో ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి ఎంటర్ అవుతారు. వై ఈస్ దిస్ 2 ఆఫ్ వాండ్స్ హియర్? వై ఈస్ దిస్ 2 ఆఫ్ వాండ్స్ హియర్? 8 ఆఫ్ పెంటికల్స్ చూడండి. 8 ఆఫ్ సోర్డ్స్. ఈ డెక్ నుంచి 8 ఆఫ్ సోర్డ్స్ వచ్చింది. ఈ డెక్ నుంచి 8 ఆఫ్ సోర్డ్స్. డబుల్ కన్ఫర్మేషన్. రైట్? మనం 2 ఆఫ్ వాండ్స్‌ని క్లారిఫై చేస్తే మనకిదొచ్చింది. మీరు ఎంత ఫ్యూచర్‌లో మీరు కన్‌ఫ్యూజన్ నుంచి బయటికి రాలేకపోతున్నారు. ఈ పర్సన్ మళ్ళీ మీకు ఫ్యూచర్‌లో మీ లైఫ్‌లోకి ఎంటర్ అయినప్పుడు మళ్ళీ కన్‌ఫ్యూజన్‌లో పడతారు మీరు. నేను మళ్ళీ ఎవరిని చేసుకోవాలి. ఎందుకంటే తను ఎమోషనల్‌గా మిమ్మల్ని అంత బ్రెయిన్ వాష్ చేస్తారు. తన సిట్యుయేషన్ నిజమే కదా! ఆ టైంలో అలా బిహేవ్ చేశారు అనంటే నాకు కోపమొచ్చిందంటే నా వర్షన్ నాకు కరెక్టే. తన వర్షన్ ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు కాబట్టి ఆ! రైటే అనిపిస్తుంది. తన మీద కోపగించుకుంటారు. అయినా 2 చాయిసెస్‌లో ఏ చాయిస్‌ని మీరు చేసుకోవాలో మీరు మళ్ళీ కన్‌ఫ్యూజన్‌లో పడిపోతారు. స్ట్రక్ అయిపోతారు. హ్మ్. అది యాన్సెస్టర్స్ ఆహ్, చెప్పదలుచుకున్నది. రైట్? ఇప్పుడు యాన్సెస్టర్స్ మీకు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు? పట చూసేద్దాం. రీడింగ్ చేస్తంటే నాకు టైమే తెలీదండి బాబు. అసలు ఎంత ఆహ్, షార్ట్‌గా రీడింగ్ చేద్దాం అనుకుంటున్నా, రీడింగ్‌లో ఇన్వాల్వ్ అయిపోయానంటే టైం గూడా నాకు తెలీదు. రైట్. బ్యూటీ, ఎక్స్‌ట్రీమ్స్, రిలీజ్. ద వరల్డ్ కార్డ్ కూడా అదే చెప్తుంది. యాన్సెస్టర్స్ ఏం గైడ్ చేస్తున్నారు అనంటే మీకు యాక్సెప్ట్, ఎక్స్‌పీరియన్స్, బాటమ్ ఆఫ్ ద డెక్. మీ బ్యూటీ మీద మీరు కాన్సంట్రేషన్ చేయండి. మీ ఎక్స్‌ట్రీమ్ క్వాలిటీస్ ఏమున్నాయో, ఆ క్వాలిటీస్‌ని మీరు ఎఫర్ట్స్ పెట్టి దాంట్లో షైన్ అవ్వండి. హ్మ్. పాస్ట్ ఏమన్నా నెగెటివిటీస్ ఉంటే లెట్ గో చేసేయండి. వదిలేయండి. అండ్ ఎక్స్‌పీరియన్స్. ఆ ఎక్స్‌పీరియన్స్ ఏదైతే మీరు ఫేస్ చేస్తున్నారో, ఆ ఎక్స్‌పీరియన్స్‌తో వచ్చిన లెసన్స్‌ని నేర్చుకొని ముందుకెళ్ళిపోండి. మీ చుట్టూ ఒక హెల్తీ బౌండరీస్ క్రియేట్ చేసుకోండి. ఫియర్‌ని అంటే భయాన్ని వదిలిపెట్టండి. డివైన్‌కి
ఎప్పటికప్పుడు సెకను కూడా గ్రాటిట్యూడ్ తెలుపుతూ ఉండండి. ఓకేనా? ఇది యాన్సెస్టర్స్ మీకు ఇస్తున్న గైడెన్స్. ఓకే. హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దిస్ సెషన్. ఎంజాయ్ దిస్ రీడింగ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓం నమః శివాయ.